మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. రండి. యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు ఒక ధనవంతుడు ప్రియులారా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. జాగ్రత్త వినండి మాటలు. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఒక ఆస్తిపరుడు. ప్రియులారా, ఈ ఆస్తిపరుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడో ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. మరలా చదువుతాను. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఇతని కోరిక చాలా బాగుంది, వినాలి. ఏంటంటే ఇతని ఆశ నిత్య జీవం చేరాలి అని. జాగ్రత్త మాట, ఎక్కడ చేరాలని చెప్పండి? నిత్య జీవం చేరాలి అని ఆశ ఉంది. వాస్తవంగా ఇక్కడ యేసు ప్రభుని అడుగుతుంది ఏంటంటే, నేను నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతున్నాడు. పిల్లల ఈ లోకంలో ఒక వ్యక్తి నిత్యరాజ్యంలో చేరటానికి, లేక మోక్షంలో చేరటానికి, మన భాషలో పుణ్యంలో చేరటానికి, బైబిల్ ప్రకారంగా పరలోకం చేరడానికి, ప్రియులార మనసులు ఈ లోకంలో ఎన్నో రకాలుగా మరి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కొంతమందికి అన్నదానం పెడితే నిత్యరాజ్యం దొరుకుతుంది అని, కొంతమంది పేదలకు బట్టలు ఇస్తే మోక్షం దొరుకుతుందని, కొంతమంది అనాథులను పెంచి వారిని పోషిస్తే పుణ్యం దొరుకుతుంది అని, లేకుంటే యాత్రలు చేస్తే పుణ్యం దొరుకుతుంది అని, లేకుంటే ఎన్నో రకాలుగా ఎన్నో హోమాలు చేస్తే నిత్యరాజ్యం దొరుకుతుంది అని మనుషుడు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ప్రియులారా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కొంతమంది అయితే నిత్యరాజ్యంలో చేరడానికి ఎన్నో రాత్రుల పాటు కూడా మేల్కొని వారు ప్రియులారా ఎన్నో రకాలుగా ఉపవాసాలు ఉండి నిత్యరాజ్యం కావాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, మరి విచిత్రం ఏమిటి అని అంటే, నిత్య జీవము చేర్చగలిగిన, లేకుంటే నిత్య జీవము ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు అని గుర్తిస్తే నిత్యరాజ్యం మనకు దొరికినట్లే. జాగ్రత్త వినాలి. నిత్యరాజ్యం ఇచ్చేటువంటి వారెవరు, నిత్య జీవము ఇవ్వగలిగిన వారెవరు అని గుర్తెరిగితే అప్పుడు నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి మనకు అవకాశము దొరుకుతూ ఉంది. ఉదాహరణకు ఇలా నేను చెబుతాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు నా కారు ఉంది, కారు చెడిపోయింది. అయితే ఎక్కడ వెళ్ళాలా నేను? ఆ కారును కరెక్ట్గా ఆ కారును రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి, అంతేనా? ఆ కారును రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా ఆటో రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి వెళితే ఎలా ఉంటుంది? లేకుంటే మోటార్ సైకిల్ రిపేర్ చేసే వ్యక్తి దగ్గరికి నా కారు తీసుకెళ్తే అది రెడీ చేస్తాడా? చెయ్యలేడు. ఆ రీతిగా ప్రియులారా, ఏ వ్యక్తి అయితే నిత్య జీవాన్ని ఏర్పాటు చేశాడో, ఏ వ్యక్తి అయితే నిత్యరాజ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి పోతే తప్ప మన జీవితాలు బాగుపడవు. దానికి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను ఈ రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవరా కుమారుడు అని అంటే బైబిల్ గ్రంథము చెబుతుంది,
యెషయా గ్రంథంలోన 7వ అధ్యాయము 9వ వచనంలో, ఏలైనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించాము. 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు కుమారుడు అనుగ్రహించబడెను. కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యోసేపుతో గాబ్రియేలు దూత చెబుతున్న మాట ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన్ని రక్షించును గనక ఆయన యేసు అనే పేరు పెడదు. కుమారుడు అనే మాట. ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనాలలో యేసు ప్రభు వారు బాప్తిసము తీసుకున్నప్పుడు ఒడ్డుకు వస్తూ ఉండగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు అని వ్రాయబడి ఉంది. కనుక ఎవరు కుమారుడు అంటే, యేసు ప్రభు వారు ఈ లోకములోనికి మానవ శరీరము ధరించి కుమారుడుగా ఈ లోకములో ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యరాజ్యం దొరుకుతుంది అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది. జాగ్రత్త వినాలి ఈ మాట. నిత్యరాజ్యము ఎలా దొరుకుతుంది అని అంటే, ప్రియులారా, కుమారుని యందు విశ్వాసం ఉంచువానికి నిత్యరాజ్యము దొరుకుతుంది. ఎవరా కుమారుడు అంటే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగా, పాపము లేని పరిశుద్ధుడిగా కన్యక మరియమ్మ గర్భమందు జన్మించిన కుమారుడు ఆయన. కనుక ఆ కుమారుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్యరాజ్యము దొరుకుతుంది. రైట్. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. 40వ వచనం అక్కడేమని వ్రాయబడి ఉంది అని అంటే, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. పిల్లల గడబడి కుమారును చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుతాడు. పిల్లరా, యేసు ప్రభు కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు, అక్కడ అంటున్నాడు బైబిల్ చెబుతున్నా ఏంటంటే, ప్రతివాడు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెబుతాం హల్లెలూయా. కనుక ప్రియులారా, ప్రతివాడు ఎవరైనా సరే ఈ లోకములో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వానికి నిత్యరాజ్యము దొరుకుతుంది. ఎవరంటే ప్రతివారు. వాళ్ళు తెల్లులు కావచ్చు, నల్లులు కావచ్చు, ధనవంతులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, భూమి మీద మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా కావచ్చు, ప్రతి వారు కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము దొరుకుతుంది. మరొక మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును ఎరుగుటయే, యేసుక్రీస్తును నమ్ముటనే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటయే నిత్య జీవము. అద్వితీయుడైన సత్యదేవుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. పిల్లలు అంటే యేసు ప్రభును విశ్వసించుటలో, యేసు ప్రభును నమ్ముకునటములోన ప్రియులారా నిత్య జీవము దొరుకుతుంది. యేసు ప్రభును ఎరుగుటయే. భక్తుడు బైబిల్ గ్రంథంలో దావీదు రాజు ఒక మంచి మాట చెప్పాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు అని. కనుక నిజదేవుడు ఎవరు, నిత్య జీవాన్ని ఇచ్చేవారు ఎవరు అని గ్రహించి యేసుక్రీస్తును తెలుసుకునుట, యేసుక్రీస్తును ఎరుగుట, యేసుక్రీస్తును నమ్ముట నిత్యరాజ్యము అని బైబిల్ రేపు చెబుతుంది. హల్లెలూయా. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చెబుతాను. జాగ్రత్త వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన
యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఇక్కడ ప్రత్యక్షంగా ఏమని చెబుతున్నాడు అంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిత్య జీవమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, ఏమంటున్నాడు తెలిసిన? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు క్రీస్తే నిజమైన దేవుడు. అమ్మా, వింటున్నారే మాట? యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఆయనను నమ్ముకున్నటనే నిత్య జీవము దొరుకుతుంది. కనుక ప్రియులారా, ఆ వ్యక్తి ఆస్తిపరుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిత్య రాజ్యంలో చేరాలంటే నేను ఏం చేయాలా అని అడుగుతున్నాడు. ఏం చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ చెబుతుంది, యేసు ప్రభును దేవుడని విశ్వసించుట, యేసు ప్రభును నమ్ముకొనుట, యేసు ప్రభు నిజమైన నిత్య జీవము కలిగిన దేవుడని విశ్వసించుట నీకు నిత్య రాజ్యము దొరుకుతుంది అని బైబిల్ గ్రంథము చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసు ప్రభువే నిత్య జీవం. ఏమండి? యేసు ప్రభును నమ్ముకునే వారికి నిత్య రాజ్యం ఇస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారికి నిత్య రాజ్యం ఇస్తాడు. కనుక యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవం. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథము 12:2 బైబిల్లో రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 12:2 నిద్రించిన అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య రాజ్యమునకు వెళుతున్నారు, కొందరు నింద పాలగుటకు హేయులవుట కొనిపోతూ ఉన్నారు. ఇక్కడ మనము వినాల్సిన విషయం ఏంటంటే, కొందరేమో నిత్య రాజ్యానికి పోతున్నారు, కొందరేమో నాశనానికి వెళ్ళిపోతున్నారు. నిత్య రాజ్యానికి వెళ్ళే వారు ఎవరుంటే, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని విశ్వసించి ఆయన నిత్య జీవానికి మార్గం అని తెలుసుకొని, ఆ యేసు ప్రభు వారు ఆ కలవరి శిలువలో కార్చిన రక్తముతో తన జీవితాన్ని కడిగేసుకొని ఆయన నిత్య జీవమని విశ్వసించి ఈ లోకంలో బ్రతుకుతున్న వారికి నిత్య రాజ్యము దొరుకుతూ ఉంది. అలాగని బైబిల్ కింద ఏం చెబుతుంది తెలిసిన? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని చెప్పింది. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ మాట చెప్పాడు. యేసు ప్రభును నమ్ముకొనుట రక్షణ, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట, యేసు ప్రభును ఎరుగుట, ఆయన నిజమైన దేవుడని తెలుసుకునుట నిత్య రాజ్యంలో ప్రవేశిస్తావు. కొందరు నిద్రించిన అనేకులు మేల్కొంటారు, కొందరు నిత్య రాజ్యానికి వెళుతున్నారు, కొందరు నాశనానికి వెళుతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వారికి నిత్య రాజ్యం ఉంది, యేసు ప్రభు నమ్మని వారికి నరకం ఉంది. అది ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో అంటే మత్తయి సువార్త చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25:46 ఆ మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 25 చూద్దాం. 25:46 మనం చదివితే, ప్రియులారా, అక్కడ ఒక మంచి మాట వ్రాయబడింది. 25:46 నేను చదువుతాను, జాగ్రత్త వినండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో 25:46 చూద్దాం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. చూసారా? యేసు ప్రభును విశ్వసించిన వారు నిత్య జీవానికి వెళుతున్నారు, యేసు ప్రభును విశ్వసించని వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతున్నారు. అమ్మ, వినాలి మాట. యేసు ప్రభును దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభు రక్షకుడని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, అలాంటి వారికి నిత్య రాజ్యము దొరుకుతుంది. ఆయనను నమ్మని వారికి నిత్య శిక్ష. ఏ శిక్ష అంటమ్మా? నిత్య శిక్ష. శిక్ష అంటే ఏమిటి తెలిసిన? మత్తయి సువార్త 23:33 చదివితే అక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 23:33 సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు? శిక్ష అంటే తెలిసిన? నరకము. అమ్మ, వింటున్నారా? శిక్ష అంటే ఏంటి? నరకము. నిత్య శిక్ష అనేంటి ఏమి బైబిల్ చెబుతుంది? నరకము. ఏమండి? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను ఎలా తప్పించుకుంటారు? శిక్ష అంటే ఏంటి మీరు చెప్పండి? నరకము. ఏమండి? ఆ నరకంలో బైబిల్ చెబుతుంది, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు, యుగ యుగములు మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడతారు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్యరాజ్యము దొరుకుతుంది, యేసును నమ్మనటువంటి వారికి
అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలోన ప్రియులారా శిక్ష అనే మాటను చూస్తే ఇద్దరు వ్యక్తులు అనగా లాజరు ధనవంతుడని మనం చూస్తాం. లాజరేమో అబ్రహాము రొమ్మునకు వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో ఆ శిక్షలోకి వెళ్ళిపోయాడు. ఆ శిక్షలో పడి యాతన పడుచు ఏడుస్తూ కేకలేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నరక శిక్ష అంటే అంత భయంకరంగా ఉంటుంది. అది యుగ యుగములు మండుచున్నటువంటి అగ్నిగుండము అని బైబిల్ చెబుతుంది. ప్రకటన గ్రంథము 20 అధ్యాయములో ప్రియులారా 15 వచనములు, ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడును. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8 వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, విగ్రహారాధకులను, మోసగాలను, అబద్ధికులందరూ మండుచున్న గుండములో పడవేయుడు. ఇది 2వ మరణము అని. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మరి యేసు ప్రభునందు విశ్వాసముంచుట నిత్య జీవం. యేసు ప్రభును నమ్మకపోతే నిత్య నరకం ఉంది. యుగయుములో 2వ మరణం అగ్నిగుండములో పడవేయే ఒక రోజు ఉంది. కనుక ఆ అగ్నిగుండమును తప్పించటానికి, శిక్షను తప్పించటానికి యేసు ప్రభు వారు దేవాది దేవుడైనా కూడా ప్రభు అయిన క్రీస్తుగా కుమారుడుగా ఈ లోకములో సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు ఈ లోకములో తాను శరీరధారిగా కన్యక మరి గర్భమందు ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధునిగానే జీవించాడు. ఆ ప్రభువారు సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు సర్వమానవాళి పాపనంతా తన పైన వేసుకొని ఆ శిలువ శిక్షను అనుభవించాడు. కొరడా దెబ్బల చేత, ముళ్ళ కిరీటం చేత శిలువ భారాన్ని మోసి మేకులతో శిలువ కట్టుబడి ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడబడి రక్తానంత ధారపోశాడు. ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. ప్రియులారా, ఆ యేసు ప్రభు మన మీద ఉన్న పాపపు భారాన్ని తన పైన వేసుకున్నాడు. మన మీద ఉన్న పాపపు శిక్షను తన పైన వేసుకున్నాడు. మన పైన ఉన్న పాపపు శాపాన్ని తన పైన వేసుకున్నాడు. మన పైన ఉన్న పాపపు మరణాన్ని తన పైన వేసుకున్నాడు. మన కొరకు రక్తాన్ని ధారపోశాడు. ఎందుకు తెలిసిన? పాపానికి శిక్ష నరకము, పాపానికి శిక్ష నరకము. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపముల వచ్చు జీతము మరణము. ప్రియులారా, కనుక ఆజ్ఞాతిక్రమించి పాపంలో పడిపోయిన ఈ మానవులను పాపానికి శిక్ష భయంకరమైన అగ్నిగుండము కాబట్టి దానిని తప్పించడానికి, శిక్ష నుండి విడిపించి అగ్నిగుండం తప్పించి పరలోకంలో చేర్చడం, నిత్యరాజ్యంలో చేర్చడానికి ఆ ప్రభు అయిన క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములో రక్తాన్ని ధారపోసి ప్రాణాన్ని త్యాగం చేసి తిరిగి లేచిన సజీవుడు. ఆ సజీవుడైన ఆ యేసు ప్రభును విశ్వసిస్తే నీకు నిత్యరాజ్యము దొరుకుతుంది. లేకపోతే ఒక రోజు వస్తుంది, ధనవంతుడు ఏ రీతిగా అగ్నిగుండంలో పడి కాలుతూ కేకలు వేస్తూ అరుస్తున్నాడు, అదే స్థలంలో వెళ్లాల్సి వస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న సోదరుడా, సోదరి, ఈ రాత్రి వేళ మరి నువ్వు ఎవరిని నమ్ముకున్నావు, ఎవరిని విశ్వసిస్తూ ఉన్నావు? నిత్యరాజ్యంలో చేరాలని ఆశ బాగానే ఉంది, కానీ ఆ నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి ఆ ప్రభును నువ్వు చేర్చుకుంటే, నిత్య జీవం ఇవ్వగలిగిన ఆ రక్షకును నువ్వు చేర్చుకున్నట్లయితే నీకు నిత్యరాజ్యము దొరుకుతుంది. నిత్య జీవం ఇవ్వగలిగిన యేసు ప్రభును నాకు వద్దనుకుంటే, నిత్య జీవంలో చేర్చగలిగిన ఈ యేసు ప్రభు నాకు వద్దు అని నువ్వు అనుకున్నట్లయితే ఒక రోజు వస్తుంది, ఆయన దగ్గర నువ్వు నిలబడాల్సి వస్తుంది. దేహముతో జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతివాడు లెక్క ఒప్పచెప్ప వరకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట అతడు నిలబడాల్సి వస్తూ ఉంది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు ప్రియులారా, నువ్వు యేసును విశ్వసిస్తే నిత్యరాజ్యం వెళ్ళిపో అంటాడు. నువ్వు యేసును నమ్ముకోకపోతే వెళ్ళిపో, నరకానికి వెళ్ళిపో అని చెబుతాడు. ప్రియులారా, కనుక ఈ రాత్రి వేళ సోదరుడా, సోదరి గమనించు. దేనిని నమ్మి మోసపోతున్నావేమో, దేనిని విశ్వసించి నువ్వు మోసపోతున్నావు. అయితే ఈ రాత్రి నీకు ఈ మాట, నిత్య జీవం కావాలని ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అయితే నిత్య జీవం ఇచ్చేది ఎవరు అనంటే యేసు ప్రభు వారే నిత్య జీవాన్ని ఇస్తాడు. మానవ పాపపు జీవితానికి శిక్షను తప్పించి పరలోకంలో చేర్చగలిగిన నాథుడు యేసు ప్రభు వారు ఒక్కరే. కనుక ఆయన నువ్వు రాత్రి వేళ విశ్వసిస్తే, ఆయన దగ్గర నీ పాత జీవితాన్ని ఒప్పుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మన పాపమును మనము ఒప్పుకొని
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును. కనుక ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర నేను పాపిని తండ్రి అని కప్పుకొనక ఒప్పుకున్నట్లయితే ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తముతో మన జీవితాలు ఏం చేస్తాడంట? కడిగేస్తాడు. అందుకే దావీదు కీర్తనకాడు 51వ అధ్యాయంలో, దేవా నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము తండ్రి అని ప్రార్థన చేశాడు. కనుక నీ పాపానికి శిక్ష భయంకరమైన నరకము ఉంది. కనుక దానిని తప్పించాలి, దాని నుండి నువ్వు విడుదల పొందాలి, తప్పించబడాలి, నిత్యరాజ్యంలో చేరాలంటే యేసు ప్రభు దగ్గరికి రా, నేను పాపిని తండ్రి అని మనస్ఫూర్తిగా ఒప్పుకో. ఆ యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ఆయన నీ పాపపు జీవితాన్ని అంతా కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు, శిక్షను తప్పిస్తాడు, నిత్యరాజ్యంలో చేరుస్తాడు. అటు కృప దేవుడు మనకందరికి సహాయం చేయునుగాక. ఆమేన్.